హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి పెద్ద చెట్టే పెట్టేశారు వీళ్ళు వంట దగ్గర అనుకుంటున్నారా? అవునండి, మరి ఏం చేస్తాం, వాళ్ళు ఏం కట్టెలు ఇస్తే ఆ కట్టెలే పెట్టాలి కదా, తప్పదు మరి. పెద్ద పెద్ద మొద్దులు చెట్లే ఇచ్చేసారు వాళ్ళు. నాకైతే ఇది సీన్ని చూస్తే ఏం గుర్తుకొస్తుందంటే, కట్టె వంపు పొయ్యి తీరుస్తుంది అంటారు కదా, ఇంతేనేమో. ఈరోజు అయితే వెజ్ అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నాం మేము. పన్నీర్ ఎంత బాగుంది చూసారా, మంచిగా కేక్ లాగా ఉందని చెప్పేసి దాన్ని అయితే రౌండ్గా అలా పెట్టేసి దాని మీద ఒక క్యారెట్ పెట్టేసి దానికి మంట పెట్టడం ఒకటే తక్కువ ఉంది. మొత్తానికి అయితే కేక్ తయారు చేస్తాం అక్కడ. మస్తుంది కదా పన్నీర్ అయితే. అది ఎన్ని కిలోలు ఉంటుందో మీరు గెస్ చేస్తే కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు మసాలా పన్నీర్ చేస్తున్నాం. పాలక్ పన్నీర్ కూడా చేయొచ్చు, కానీ వాళ్ళైతే మసాలా పన్నీర్ చేయమన్నారు. చక్కగా ముక్కలు కట్ చేసాం చూసారా, అంతా అదే సైజులో అలా కట్ చేసుకొని ఆయిల్లో తీసేయాలి. మంచిగా గ్రేవీ రెడీ చేసిన తర్వాత ఈ ఆయిల్లో తీసిన పన్నీర్ మొత్తం అందులో వేసిస్తే ఇంకా మనకి కర్రీ చాలా రకాలు వండాము. చికెను, మటను, చికెన్ బిర్యానీ, చికెన్ పకోడీ, చాలా చేసాం, కానీ అవన్నీ చూపించడానికి టైం లేదు. అందుకని ఇలా చిన్న వీడియో అయితే తీసాను. మనం ఫస్ట్ చూసాం కదా పెద్ద చెట్టు లెక్క ఉండేది, అది మొత్తం కాలిపోయింది చూడండి. ఇలాంటివి చూసి సామెతలు చెప్పారేమో, కట్టె వంపు పొయ్యి తీరుస్తుందంట, అంటే ఇదేనేమో.